సెంటిమెంట్స్ కూడింది. ఇదేమో అంటే శివరాజ్ నగర్ పెళ్లి తన స్వీయ కవిత చక్కగా కాపురం కుటుంబం పిల్లలు అంటే చెప్పారు కదండి. అదేవిధంగా నేను మా కాలంలో ఇప్పుడు ఈరోజు చెప్పిన ఆయన స్వీయ కవిత కాదు, స్వీయ అనుభవాలు కాదు. అంటే అదే చెప్పారు తన భార్య పిల్లలతో అందుతున్నట్టు చెప్పారు కదా. అలాంటిదే నేను మా బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో ఇట్లాగే చిత్రపటం ముందు ఫోటో ముందు ఇద్దరు కూర్చుని ఉన్నారు. ఇంటికి వెళ్ళినప్పుడు దిగాలిగా అప్పటికప్పుడు నాకు వచ్చిన ఫీలింగ్ వాళ్ళకి చూపించి రాసి చూపించడం జరిగింది, వినిపించడం జరిగింది. కళలు నీళ్ళు పెట్టుకోవడం కూడా జరిగింది వాళ్ళందరూ కూడా. అది ఒకసారి గుర్తొచ్చింది. మీకు ఈ కంటే నాకు విన్నది చదవాలని కుదరలేదండి. అదొకసారి మీరు నిమిషం చదివి వినిపిస్తాను. ఓ అనుభవశాలి నడుమ జీవితం దాటి మలి జీవితం తొలి అడుగు వేసి ఒడవరగా కూర్చున్నారా? ఒక్కసారి తలైతే చూడండి. ఎదురుగా ఓ పటం. బహుశా 10 ఏళ్ళు అయిందా? మీకు అటు ఇటు మిమ్మల్ని అంటుకుని ఉన్న మీ ప్రేమ బంధాలు నాడు ఆప్యాయంగా భుజాలపై చేతులు మోస్తూ నవ్వులు చిందిస్తూ కంటి వెలుగులు నింపుతూ స్వర్గసీమ లాంటి ఇంట్లో మనదైన లోకంలో ఆనందపుత్రాల వసంతంలో వెలిసిన మల్లెల్లా తగిందా ఆ తడి. నేడు అది మిస్ అయిపోయింది చాలా మంది ఇళ్ళలో. నేడు ఆ చేతులు గుణంగా అందనంతగా మళ్ళీ ఎప్పుడూ ఆ చేతులు తీసుకుని ముద్దాడేది. తిరిగి రాని ఆనందపు రోజులు నెమరు వేసుకోవడానికి మీ చేతులు తడవడానికి కావాలి. మరో మారు కలుద్దాం రండి. ఇక్కడ కూతురు వాళ్ళు మా బాడీలో ఉంటారు, కొడుకేమి ఇక్కడే ఉన్నా కూడా పక్కన అపార్ట్మెంట్లో ఇంటర్నేషనల్ స్కూల్ అంటూ ఎక్కడో ఉంటున్నారు. కలవడానికి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, పిల్లలు కూడా ఆడైపోతున్నారు. అందుకని ఆ విధంగా దానికి సాయం జరిగింది. నేడు ఆ చేతి దూరంగా అందనంతగా మళ్ళీ ఎప్పుడో ఆ చేతులు తీసుకుని ముద్దాడేది. తిరిగి రాని ఆనంద లోకాలు రోజులు నెమరు వేసుకోవడానికి మీ చేతులు తడవడానికి కావాలి. మరోమారు కలుద్దాం రండి. నన్ను మోసేందుకు, చివరి కడ్డి నీరు ఉడికించేందుకు కాదు, మది నిండిన మృతులు మనమంతా మరోసారి గుడ్డలు నింపుకోవడానికి రండి. కన్నులు మూసుకుపోకముందే, పిడికిలు తీయకముందే, మాట పడిపోకముందే, అడుగులు కడబడకముందే, నిన్ను మరవకముందే వస్తారు కదూ. బంధువులా కాదు, బంధాలు ముడిపడ్డాయి కాబట్టి, మీ మీద ముడిపాలు తీరలేదు కాబట్టి రండి, మరోసారి కలుద్దాం అందరం.